హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియో ఏంటంటే మన అనుకున్న వాళ్ళు ఎవ్వరు అవ్వరండి, ఎవ్వరు కారు. అది చాలామందికి అందరికీ కూడా మన బ్లడ్ రిలేషన్ కానీ చుట్టాలు కానీ ఎవ్వరు కూడా మనం బాగుపడుతుంటే కూడా ఓర్వలేరు. మనము లో క్లాస్లో తక్కువలో ఉంటాం చూడు, అప్పుడే వస్తారు, మాట్లాడతారు, ఇది ఉంటుంది. మనం ఎదిగినా లేదంటే మనం లేనప్పుడు ఏదైనా సాయం చేయమన్నా ఇలాంటి విషయాలలో ఎవ్వరు పట్టించుకోరు. మనకు దూరంగా పరిచయమైన వాళ్ళు బయట వాళ్ళే ఎక్కువ హెల్ప్ చేస్తారు కాబట్టి తప్ప అయిన వాళ్ళు అస్సలు చేయరు. ఒకవేళ మనం డెవలప్ అవుతుంటే ఓర్వలేరు. మెయిన్ వచ్చిన బాధ ఇదే మన వాళ్ళతో. అంతెందుకు, ఇప్పుడు యూట్యూబ్ మనం పెట్టినాం, మనం చాలామంది కాంటాక్ట్ వాళ్ళకు లింక్ షేర్ చేసి పంపిస్తాం. వాళ్ళు ఒక 2-3 సార్లు లైక్లు కొడతారు, దాని తర్వాత కొట్టలేరు. ఎందుకంటే మనం ఎదిగిపోతున్నాం, మనకు డబ్బులు వస్తున్నాయని చాలా ఎక్కువ వాళ్ళకే ఉంటుంది. అసలు కొట్టలేరు, వీడియో చూడరు. ఏడ వాచ్ టైం వెళ్ళిపోతుందో, లైక్ కొడితే ఏడ బాగుపడతాడు. కానీ బయట వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొడతారు, మన అయిన వాళ్ళు మాత్రం ఈ లైక్ అసలు కొట్టారు. ఈ వీడియోస్ ఎందుకు చేస్తుందంటే, ఊర్లే నేను ఇల్లు కట్టిన, దానికి నీళ్ళు పోయడానికి ఇబ్బంది, నేను ఆడు ఉండాలి. నాకు ఈడ సిటీలో ఉన్నాయి స్కూల్ పిల్లలు, నా బిజినెస్ కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆడ ఒక వారం రోజులు కట్టాలి, వచ్చి మళ్ళీ ఈడు ఉండాలి, వారం రోజులు కట్టాలి, ఈడు ఉండాలి. వాళ్ళ నీళ్ళు పోయిండని చెప్దామన్నా కానీ చెప్పిన రోజు పోస్తారు, దాని తర్వాత ఇప్పుడు ఇల్లుదంటే నేను డబ్బులు ఇచ్చి కట్టించుకున్నా, డబ్బులు ఇచ్చి ఓపించిన. ఇక చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళతో కూడా అడ్జస్ట్మెంట్ చేయించుకున్నా, సరే వదిలేసాయి. చెట్లు పెట్టిన, చెట్లు అవి నోరు లేని జీవులు. దానికి నీళ్ళు పోస్తే అక్కడ ఉన్నవా పెద్దగా అయితే వాళ్ళకే కదా ఉపయోగపడుతుంది. జామ చెట్లు, కళ్యామాకు చెట్టు, కొబ్బరి చెట్టు, అన్ని చెట్లు రకాలుగా పెడదామంటే పెట్టినవి కూడా ఉన్నాయి. పెడితే దానికి నేను వెళ్ళినప్పుడే నీళ్ళు పోయాలి. మొన్న దాకా వర్షాలు పడ్డాయి, పెరిగినాయి. ఇప్పుడు ఇక నేను చెప్పినప్పుడు అమౌంట్ ఇచ్చా, లేదంటే ఎవరికైనా రిక్వెస్ట్ చేస్తే చెప్పిన 1 రోజు 2 రోజులు వస్తారు, దాని తర్వాత బాగుంది. ఇప్పుడు వచ్చినాయి ఎండాకాలం, చెట్ల పరిస్థితి ఏంది అది పోయినాక ఫుల్ వీడియో చేసి చూపిస్తా. మా చిన్నమ్మ బిడ్డే మా చెల్లె ఉంది, ఆమె పోస్తుంది ఎప్పుడన్నా ఒకసారి. ఆమె బిజీ, ఆమె బిజినెస్ చేసుకుంటుంది, ఎప్పుడన్నా చూసినప్పుడు పోస్తుంది. ఇక మా అన్న కొడుకు ఆడు ఎప్పుడన్నా ఒకసారి గుర్తుకొచ్చినప్పుడు వస్తాడు, అంతే. ఇక మిగతా ఎవ్వరు పోయారు, ఎందుకంటే ఆడి చెట్లకు నేను ఎందుకు పోయాలి నీళ్ళు అన్నట్టుగా. చెట్లు ఏమంటాయి, అది దాన్ని తీసుకొని నేను డెవలప్ అవుతున్నా. చెట్టు నేను ఉండేది సిటీలో, చెట్లు పెద్దగా అయితే జామకాయలు వచ్చినా, కళ్యామాకు వచ్చినా, కొబ్బరి బొండలు వచ్చినా, ఇలాంటివి వచ్చినా మీరే కదా తినేది, ఊర్లో వాళ్ళే కదా. జస్ట్ నీళ్ళు పోయడానికి కూడా ఓర్వలేకపోతుంటారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వీడియో ఆ చెట్లు ఏదో చూపిస్తాయి, ఎవ్వరు కూడా నీళ్ళు పోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఒక నల్ల ఉంటుంది, అది మన కేసీఆర్ గారు ఇచ్చిన మిషన్ భగీరథ వాటర్, అది నేను మొత్తం ప్యాక్ చేసి వచ్చిన రాకుండా. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చెట్లకు నీళ్ళు పెట్టేసి వస్తాం. నాకు చెట్లు పెంచడం చాలా ఇష్టం, కానీ ఇక్కడ ప్లేస్ లేదు. ఊర్లలో ఉన్నప్పుడు పెంచినా కానీ అక్కడ నీళ్ళు లేను. మనుషులు అనేది ఇలా ఉంటారు, మన ముందడనే మన మాట మాట్లాడతారు, సాటుకు ఎన్నో రకాల మాట్లాడతారు. దానికంటే మనం బయట వాళ్ళని కొత్త ఫ్రెండ్స్, కొత్త పరిచయం అయిన వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయాలి. కానీ నా అనుకున్న వాళ్ళని నమ్మితే నట్టింట్లో మనం మునిగినట్టే, ఇది అందరికీ తెలుసు అనుకుంటా. ఇక కొందరికి ప్రాణమిత్రులు ఉంటే చెప్పలేము. నేనైతే ఎవ్వరే నమ్మను, బ్లడ్ రిలేషన్ నమ్మను, అయిన వాళ్ళని నమ్మను, కాని వాళ్ళని నమ్మను, ఎవ్వరు నమ్మను. ఈ ఎవరిని నమ్మాలో వాళ్ళని నమ్ముకోవచ్చు. ఇంతే అండి, ఓకే బాయ్ ఫ్రెండ్స్. నేనైతే మా ఇంటికి వచ్చేసిన, ఇదే మా ఇల్లు, పని దగ్గరలో ఆగిపోయింది. ఇదిగో మెట్లు. మా పిల్లలు నేను పైకి పోకుండా ప్యాక్ చేస్తే పతంగి ఎక్కించుకొని కోసం ఇక మా అన్న కొడుకే తీసేసిన అని చెప్తుండు, మళ్ళీ పెట్టలేడు. అందరు పోతూనే ఉంటారు, పైకి వాడుకుంటూనే ఉంటారు. ఇంటికాడ మనుషులు లేకపోతే ఇలాగే ఉంటుంది ఇల్లు. చెట్ల గురించి చెప్తున్నా కదా, ఇదిగో చెట్లు చూసిరా, చెట్లు మొత్తం ఎండిపోయినాయి. కళ్యామాకు చెట్టు, జామ చెట్టు, ఇది హైబ్రిడ్ కొబ్బరి చెట్టు. ఎందుకు పోయలేవు నీళ్ళు? నిన్నే అడుగుతున్నా, పోస్తే అయిపోవు కదా నీళ్ళు. గాడ జగ్గులు తీసుకొని గీలే తీసుకొని మీ ఇంటికాడ తీసుకొని పోయాలిగా. నిన్ను తీయాలా? నువ్వు పోయలేవు అని పేసి నేను తీయాలనా? ఆ చెక్క అట్లా వేసినావు, మళ్ళీ పెట్టలేవు. అందరు ఎక్కుతూనే ఉంటారు, నీ స్వార్థం కోసం నువ్వు తీసినావు, మళ్ళీ పెట్టాలిగా. ఎట్లా పెట్టొస్తుంది నాకు? ఇదే ఫ్రెండ్స్ ఇల్లు. ఇగో కొంచెంలో అయిపోయింది, ఎలక్ట్రిషియన్ కూడా అయిపోయింది, కానీ కొంచెం ఫినిషింగ్ అనేది, వెల్విషన్ అనేది ఉన్నది. ఈ ఇంటికి డోర్ ఫిట్ చేయాలి, పాత డోరు తీసేసి డమ్మీగా పెట్టేసిన, ప్యాక్ చేసిన. సౌకర్యాలు వేసిన కానీ దానికో డోరు, దీనికో డోరు. ఇది కిచెను, ఇది రూము, ఇక్కడ 2 రూములు ఉన్నాయి. దీనికైతే డోర్లు ఫిట్ చేసేసిన. ఈ ఇంటికి ఒక చరిత్ర ఉంది ఫ్రెండ్స్. నేను ఈడే మా అన్న కొడుకు. ఫుల్ వీడియో నెక్స్ట్ టైం తీస్తా. దీని గురించి ఒక ప్రత్యేకమైన స్టోరీ ఉంది. ఎంత చేసినా పని అవుతలేదంటే అది కారణం మీకు కూడా తెలవాలి. చేస్తాను ఫ్రెండ్స్. ఇదేమో కింద బాత్రూమ్ ఇలా ఉంటుంది.
నీళ్ళు పోయాలరా మొత్తం. ఇక ఇది ఏంటంటే పైపు, ఈ పైప్ వేయడానికి వచ్చిన మిషన్ బగిరెత్తది. ఇది డమ్మీ చేసిపోయి నుండి ప్యాక్ చేసిన ఇలా. ఇప్పుడు అనేది దీనికి కలెక్షన్ ఇచ్చి చేసిపోతుంది. ఇక ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు. వీళ్ళకి ఏవైనా కొనిస్తా అని చెప్పిన, కానీ ఈడే కాదు చాలామంది ఉన్నారు, అందరికి చెప్పిపోయినా ఎవరు కూడా పోస్తలేరు. ఇక వీళ్ళ మీద నమ్మకం లేక ఇక మొత్తం ఈ గుంత తీసేసిన. ఇళ్ళకించి ఒక పైప్ వేస్తే అది రోజు 5 గంటలకు వచ్చేస్తుంది. దానికి కావాల్సిన నీళ్ళు అది పోసేసుకుంటుంది. ఇక వీళ్ళని నమ్మడం, ఆ పైపు వస్తుంది. మిమ్మల్ని నమ్మి వేస్ట్. ఇక ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా కానీ పోస్తావు. నీకు యాదికి వచ్చినప్పుడు వస్తావు. ఒగాలు వీళ్ళు ఎవ్వరు వేయరు. ఆ విజయ మా చెల్లి అనేది ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది అంతే. ఇది కొబ్బరి చెట్టు, హైబ్రిడ్ చెట్టు. మరి ఇప్పుడు ఎందుకు ఎండిపోయింది చూడు. చిన్న చెట్లు కాబట్టి నీళ్ళు పోసింది పోయింది, చూస్తే ఎట్లా అయిపోయింది. ఇక్కడ జామ చెట్టు తాత, ఇక్కడ జామ చెట్టు అవ్వ అని చెప్పిన రెండు. అవ్వ లేవలేదు, తాత లేవలేడు. 2 జామ చెట్లు నీకు చెప్పినా లేదా, ఇది తాత ఇది అవ్వ అని. ఇది అవ్వ తాత అని చెప్పిన. ఇది అవ్వ ఇది తాత. మరి ఏ బతికేయలేవు కదా చెట్లు నీళ్ళు పోసి. వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు ఇప్పుడు. అవ్వ రాత నా కళ్ళకి వచ్చింది. మరి జామ చెట్టు నీళ్ళు పోయమని చెప్పలేవా? నవ్వకు, చెట్లకు నీళ్ళు పోస్తే పుణ్యం రా. నువ్వే తిను నేను ఉంటున్నా నాయడా. ఇప్పుడు అక్కడ నుంచి రప్పించిన ఈ చెట్ల కోసం. చూసిరు కదా మామని కథలు ఇట్లున్నాయి. ఈడని కాదు అందరూ, ఎవరైనా సరే. కానీ వింటాడు, చాలా మంచిగా వింటాడు పని. అని పురుగు అలా. ఇదే ఫ్రెండ్స్ ఇదే మిషన్ బైరతన్ అలా. ఇగో దీనికి డమ్మీ చేసిన, ఇంతకుముందు కట్ చేసి ప్యాక్ చేసిపోయినా, దీన్ని ఓపెన్ చేసేసిన. అయితే ఇప్పుడు ఈ నల్లని డైరెక్ట్ దీనికి కలెక్షన్ ఇచ్చుకుంటా. ఇది 5 గంటల నుంచి ఎన్ని గంటలకు వస్తుంది? 1 గంట వస్తుంది. మార్నింగ్ 7 గంటలకు వస్తుంది, 8 గంటల దాకా ఉంటుంది. ఇప్పుడు 5 గంటల నుంచి 6 గంటల దాకా దీని కలెక్షన్ ఇచ్చేస్తే దీనికి నీళ్ళు పట్టమనే అవకాశం ఎవ్వరికి ఉండదు అంతే. ఇక ఇక్కడ నుంచి వస్తుంది, ఏముంది ఎవ్వరి అవసరం లేకుండా అలా పెట్టేసి ఓడిపేసిండు అనుకో, ఓకే. ఇదిగో ఫ్రెండ్స్, నా ప్లాన్ అయితే సక్సెస్ అయిపోయింది. వాటర్ అయితే వచ్చేసింది. దీనిలోకించి ఇదిగో ఇందులోకించి ఇటు మోర్లోకి వెళ్ళిపోతాయి. రోజు వాటర్ ఈ మోర్ల నుంచి దానిలోకి వెళ్ళిపోతాయి. వచ్చిన పని అయితే అయిపోయింది. ఎవ్వరి ఆధారం, ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఇలాగే చేసుకోవడం మేలు. మాకే ఇక అది అదృష్టం బట్టి ఉంటుంది. నీకా, మందికా, అందరికా. ఇప్పుడేమో కాపాడమంటే కాపాడవు, కానీ ఎవరైనా అంతే. ముందు అడిగేయరు, దాని తర్వాత అంత అయినాక నాదంటారు. నీకు కాకపోతే వాళ్ళకైతే. కానీ చెట్లను చూస్తుండు మరి. ఇంత ఫ్రెండ్స్.